హల్లెలూయా హల్లెలూయా. అటు ఇటు చూస్తున్నారు, డిస్ట్రాక్టెడ్ మొత్తం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ గాడ్. మన మంచి దేవుడు, దయాళుడు, దీర్ఘశాంతుడైన యేసయ్య మన స్నేహితుడు, మన అన్న ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయనని మనం స్తుతించడానికి, ఆరాధించడానికి కూడు మనల్ని ఇక్కడికి తెచ్చినందుకు, మనల్ని స్థిరపరిచి సమకూర్చి మనల్ని ఇక్కడ నిలబెట్టిన యేసయ్య. హల్లెలూయా. ఆయనని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఈరోజు సిద్ధంగా ఉన్నారండి? హల్లెలూయా. ఉత్సాహించేదం, నేడు ఆనందించేదం, ఇది యెహోవా చేసినది. ఉత్సాహించేదం, నేడు ఆనందించేదం, ఇది యెహోవా చేసినది. ఉత్సాహించేదం, నేడు ఆనందించేదం, ఇది యెహోవా చేసినది. ఉత్సాహించేదం, నేడు ఆనందించేదం, ఇది యెహోవా చేసినది.
Thank you so much. మీ కుటుంబ సభ్యుని ప్రేమగా ఆహ్వానిస్తున్నాము. आपको कौन कौन सी भाषाएं आती हैं? ओनली हिंदी. ठीक है, थैंक यू. मैं हिंदी में बात करने की कोशिश करूंगा, लेकिन हैदराबाद आके क्या होता है, हमारी हिंदी जो है ना वो जरा थोड़ी सी हैदराबादी के साथ मिश्रित हो जाती है. सिस्टर నేను प्लीज बैठिए. చెప్పాలన్నా ఓకే. హిందీ మాట్లాడడం నాకు వచ్చు, కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత కొద్దిగా హిందీ భాషలో అవి ఇవి కూడా కలిసిపోతా ఉంది, ఏదేదో మాట్లాడుతా ఉంటాడు. लेकिन कोशिश तो करेंगे. इंग्लिश ना आने की वजह से मुझे भी बहुत सारी मुश्किलें हुई है. మరి ఇంగ్లీష్ రాకపోవడం వల్ల నాకు చాలా సందర్భాల్లో నేను కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. मैं मराठी मीडियम में पढ़ा हूँ నేను మరాఠీ భాషలో చదువుకున్నానండి. और वहाँ से जब कॉलेज में इंग्लिश में पढ़ाने लगे तो सब सर के ऊपर से जाता था, बाउंसर जाता था. మరి నేను కాలేజ్కి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం మొదలెట్టేసరికల్లా నాకు అదంతా తలలో నుంచి వెళ్ళిపోతా, మీద నుంచి వెళ్ళిపోతా ఉండేది. और आप सबको भी वही मुश्किल है. बहुत सारे लोगों को इंग्लिश कोई बात किए तो बाउंसर जाता है. మరి మీలో చాలా మందికి ఇలా ఇంగ్లీష్ లో మాట్లాడడం వల్ల చాలా ఇబ్బంది అవుతా ఉంది. మన తల మీద నుంచి ఆ భాష అంతా వెళ్ళిపోతా ఉంటుంది. लेकिन जो अपनी बहन है सोनी, वो बहुत अच्छा तरीके से सिखाती है. కానీ మన సహోదరి సోని ఎవరైతే ఉన్నారో తను చాలా మంచిగా మనకి ఇంగ్లీష్ నేర్పిస్తుంది. अगर प्रेमा सिस्टर हिंदी में हमारे कुछ गलती हो गई तो प्लीज मुझे वहाँ से थोड़ा सा प्रॉम्प्ट करते रहना. మరి ఏదైనా నేను మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పులుంటే ప్రేమ సహోదరి నన్ను మాటలతో కొద్దిగా సరి చేయాలి. रोमियो के 14वें अध्याय और 12वें वचन में एक बहुत ही महत्वपूर्ण बात लिखी गई है. రోమీలకు రాసిన పత్రిక 14, 12. 14వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్టయితే గనక, सो हम में से हर एक परमेश्वर को अपना अपना लेखा देगा. మరి ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. एक दिन ऐसा आएगा कि परमेश्वर के सामने खड़े रह के हमें कहना पड़ेगा कि मैंने मेरे जिंदगी में क्या किया है, क्या बोया है और क्या मैंने पाया है. మరి ఒక రోజు మనం అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ముందు నుంచొని నేను నా జీవితంలో నేను ఏం చేశాను, ఏ విధంగా ప్రవర్తించాను, అవన్నీ కూడా మనం దేవునికి లెక్క అప్పచెప్పుకోవాల్సి ఉన్నది. अगर हमने हमारे सबके जीवन में अगर अच्छे बुरे का अगर हमने थोड़ा सा क्या बोलेंगे उसको गौर किया, మరి మన జీవితంలో మనము మంచి చెడుల గురించి కనుక మనం ఆలోచించినట్లయితే मुझे विश्वास है, या मुझे विश्वास भी नहीं कह सकता हूँ, मुझे मालूम है कि बुरा हमारे जिंदगी में ज्यादा रहेगा, अच्छा जो है वो कम रहेगा. గట్టిగా నేను నమ్మకంగా ఏమని చెప్పగలుగుతాను, మన జీవితంలో మంచి కంటే చెడునే మనం ఎక్కువగా చేస్తూ ఉంటాము. यहीं पे हमें यीशु मसीह की जरूरत है. ఇలాంటి సందర్భాల్లోనే మనకి యేసు ప్రభు అవసరమై ఉన్నదండి. जब बुरे का पलड़ा जो है जब भारी होने लगता है, ఎప్పుడైతే మనము చెడుకు సంబంధించిన ఫలం ఎక్కువైతే ఉంటుందో जीवन जो है ना तितर बितर हो जाता है. एक तरह से जीवन की शांति चली जाती है. మన జీవితం కొద్దిగా అల్లకల్లోలం అవుతుంది. ఒక విధంగా ఆలోచిస్తే కనుక మన జీవితంలో శాంతి నెమ్మది అనేది మనం కోల్పోతాము. लेकिन यीशु मसीह ने हमारे लिए एक अपना खुद का बलिदान दिया. కానీ యేసు ప్రభువు మన కొరకు ఆయన తన్ను తాను బలిగా అర్పించుకున్నారు. और वो किस लिए किया है? ఆయన ఎందుకు ఈ విధంగా చేశారు? कि हमारे जीवन में
अच्छे का पलड़ा हमेशा भारी रहे। కానీ ఎందుకు ఆ విధంగా చేశారంటే మన జీవితాల్లో మంచి యొక్క ఫలము ఎప్పుడు కూడా ఎక్కువగా ఉండాలి అన్న ఉద్దేశంతోటే हमारी बुराई जो है हमारे जिंदगी में हमने जो की है उसके परिणाम हम भुगतते रहते हैं। మనం ఏదైతే మన జీవితాల్లో మనం ఏదైతే చెడు కార్యాలు చేస్తా ఉన్నామో వాటి యొక్క ఫలము వాటి యొక్క పర్యవసానం అనేది మనం ఎప్పుడు కూడా అనుభవిస్తూనే ఉంటాము। हमारी बहन सुधा ने भी उनके टेस्टिमनी में कहा था, మరి మన సహోదరి సుధా కూడా తన యొక్క సాక్ష్యంలో చెప్పుకున్నది, जैसे ही जिंदगी जो है एक जो सही के दायरे से बाहर जाने लगी, ఎప్పుడైతే తన జీవితం మంచి నుంచి పక్కకు వెళ్ళిపోతా ఉందో मन ही मन में जो शांति रहती है वो पूरी तरह से चली गई। ఏ విధంగా అయితే మన హృదయంలో నా నెమ్మది సమాధానమైందో అది మెల్లమెల్లగా కోల్పోతా ఉంటాము। देखिए मेरे भाई और बहनों, మరి సహోదరులారా, हमारे जिंदगी में खुश रहना बहुत महत्वपूर्ण है। మరి మన జీవితంలో సంతోషంగా ఉండడం అనేది చాలా అవశ్యమై ఉన్నది, ప్రాముఖ్యమై ఉన్నది। अगर हम खुश हैं तो दूसरों को खुश रख सकते हैं। మనము సంతోషంగా ఉన్నట్లయితే కనుక వేరే వారిని సంతోషంగా మనం ఉంచగలుగుతాము। हमारा मूड अपसेट है तो सबका मूड अपसेट कर देते हैं। అదే మన మనసు మంచిగా లేకపోతే వేరే వాళ్ళ మనసును కూడా మనం పాడు చేస్తూ ఉంటాము। हमारे मन में अगर दुख है तो दूसरे के चेहरे पे हंसी देख के हमें गुस्सा आता है। మరి మనం గనక బాధలో ఉన్నట్టయితే గనక వేరే వాళ్ళ ముఖంలో నవ్వు చూసి మనకి కోపం వస్తూ ఉంటుంది। क्यों? ऐसा कुछ रहने की जरूरत तो नहीं है, మనం అలా ఉండాల్సిన అవసరం లేదు। लेकिन हमें जरूरत है कि हमारे जीवन में यीशु मसीह ने जो शांति दी है, जो आनंद दिया है, उसका हम अनुभव करते रहे। కానీ మన జీవితంలో ఏదంటే అవసరం ఉందంటే మన దేవుడు ఏదైతే మనకి నెమ్మది ఇచ్చాడో ఏదైతే ఆనందం ఇచ్చాడో దాని యొక్క అవసరత యేసు ప్రభువు నుంచి మనం పొందుకోవాల్సి ఉంటుంది। मुझे याद है 1992 में 1992 మరి 1992వ సంవత్సరంలో నాకు ఒక విషయం జ్ఞాపకం ఉంది। जब मैं मेडिकल कॉलेज में था, నేను అప్పుడు వైద్య కళాశాలలో ఉన్నాను। एक पल ऐसा आया मेरे जीवन में जब मुझे आत्महत्या करनी थी। ఒక క్షణం ఎలా వచ్చిందంటే నేను ఆత్మహత్యకి సిద్ధపడ్డాను। मन में कुछ सूझ नहीं रहा था। నాకు మనసులో ఏం ఆలోచన రావట్లేదు। इस जीवन में सामने कुछ अच्छा हो सकता है, ये जो आशा रहती है वो मैं खो गया। మరి నా జీవితంలో ఏదో మంచి జరుగుతుంది అన్న ఆశ ఏదైతే ఉందో అది నేను కంప్లీట్ గా కోల్పోయాను। देखिए बहुत बार हमारे जीवन में भी ऐसा एक पल आता है कि जीवन में कुछ अच्छा हो सकता है, ये सोचने से भी हम डरते हैं। మన అందరి జీవితాల్లో కూడా ఒక క్షణం ఎలా వస్తుందంటే మన జీవితంలో మంచి జరుగుతుందా అని ఆలోచించడానికి కూడా మనకి భయం వేస్తూ ఉంటుంది। అవునా అవునా? लेकिन वो पल में क्या हुआ, కానీ ఆ టైంలో ఏమైందంటే ఆ క్షణంలో ఏమైందంటే मैंने सोचा अगर यीशु मसीह सही में परमेश्वर है, కానీ యేసు ప్రభు గనుక నిజమైన దేవుడు అయితే గనక उनको आने दो, ఆయన రానివ్వండి। देखिए है नहीं है। అసలు ఉన్నాడా లేదన్నది చూద్దాం ఒకసారి। बहुत सारे किनको बुला के देखा, कोई भी नहीं आया। మరి చాలా మంది దేవుళ్ళని నేను పిలిచాను, వాళ్ళు ఎవరైతే రాలేదు। सिस्टर भी उनकी टेस्टिमनी दी, गवाही दी। మరి సహోదరి కూడా తన యొక్క సాక్ష్యంలో మరి పంచుకున్నారు। जब एक्सीडेंट हुआ तो कोई भी नहीं आया। మరి తనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరు రాలేదు। तो वो समय पे जब मुझे आत्महत्या मैं करना चाहता था, कोई भी नहीं आया। మరి నేను ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అప్పుడు నా దగ్గరికి ఎవరు రాలేదు। मेरा जीवन बिल्कुल सही नहीं था। నా జీవితం సరిగా లేదండి అప్పుడు। अच्छा काम मैं एक भी नहीं करता था। ఒక్క మంచి పని కూడా నేను చేసేవాడిని కాదు। मैं ये कह सकता हूँ अच्छे कामों के बगैर हर एक काम करता हूँ। నేను మంచి పనులు తప్పించి ప్రతి పని కూడా నేను చేసేవాడిని। लेकिन वो समय पे जब मैंने सोचा देखेंगे ये इतने सब लोग इतनी बातें बक रहे हैं यीशु के बारे में, देखेंगे उसमें क्या कितना दम है, कितना सच है। ఆ సమయంలో నేను ఏం చూసానంటే ఈ చాలా మంది యేసు ప్రభు గురించి ఏదో వాగుదా ఉన్నారు కదా, దాంట్లో ఎంత నిజం ఉంది చూద్దాంలే అనుకున్నాను నేను। मैंने एक ही सीधी प्रार्थना की। నేను ఒక చిన్న ప్రార్థన చేశానండి తిన్నగా। प्रार्थना कहेंगे क्या कहेंगे मुझे नहीं मालूम। అది ప్రార్థన అంటారో ఇంకేమంటారో నాకు తెలియదు కానీ यीशु तू अगर सच में है परमेश्वर, మరి యేసు నువ్వు నిజంగా దేవుడు అయితే గనక రా అని అడిగాను। मैंने किसी को देखा तो नहीं, నేను ఎవరిని చూడలేదు కానీ लेकिन
कोई तो मेरे रूम में आए जैसा एहसास हुआ। కానీ నా రూమ్ లోకి ఎవరో వచ్చినట్లుగా నాకు అనిపించింది. वो एहसास होता है ना, आपको मालूम है एहसास, ఏదో మనం అనుభవిస్తాం కదా, అనుకుంటాం కదా, అనిపిస్తుంది కదా, అలాగా कोई तो ऐसा चल के आया। ఎవరో కొద్ది నడుచుకొని వచ్చినట్టు అనిపించింది. और जब कोई तो चल के आया, मैं अभी भी मैं उसके बारे में सोचा तो भी मेरे एक एक रोंगटे खड़े हो जाते हैं। మరి దాని గురించి నేను ఆలోచిస్తే కనుక నా యొక్క రోమాలు ఇలా నుంచుంటాయండి. और जैसे ही अंदर आया, मेरे दिल में जो भी कोई दुख था, डिप्रेशन था, निराशा थी, वो कहीं तो चली गई। మరి ఎప్పుడైతే ఆ రూమ్ లోకి అలా రావటం నేను అనుభవించానో, నా జీవితంలో ఉన్న ఆ యొక్క భయము గాని, ఆ యొక్క నిరుత్సాహము గాని, ఆ యొక్క బాధ గాని అన్ని తొలగిపోయాయి. हाँ चली गई, उससे मुझे कुछ काम नहीं है, అవి ఎక్కడికి వెళ్ళిపోయినాయో నాకేం సంబంధం లేదు, चली गई। వెళ్ళిపోయా అంతే. मैं कह सकता हूँ तब से अब तक वापस नहीं आए। మరి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఎప్పుడైతే అవన్నీ నా జీవితంలో వెళ్ళిపోయినాయో అవన్నీ ఇప్పటి వరకు కూడా రాలేదు. हालेलुया। హల్లెలూయా. और मेरे दिल में ऐसी शांति भर गई कि वो क्षण में मैंने एक निर्णय लिया। నా జీవితంలో ఎంత నెమ్మది సమాధానం వచ్చిందంటే ఆ టైంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. कुछ भी होने दो, ये शांति में नहीं खोऊंगा। ఏదైనప్పటికీ కూడా నేను ఏదైతే పొందుతున్నానో ఆ సమాధానాన్ని నేను పోగొట్టుకోకూడదు అనుకున్నాను. उस समय पर मैंने मेरा जीवन यीशु के हाथ में सौंपा। నేను అదే సమయంలో నా జీవితాన్ని యేసుప్రభు వారికి సమర్పించుకున్నాను. मुझे विश्वास के बारे में कुछ भी ज्यादा मालूम नहीं था। నాకు అప్పుడు విశ్వాసం గురించి ఏమీ ఎక్కువ తెలీదు, అస్సలు తెలీదు, ఏమీ తెలీదు. मैंने एक ही कहा, यीशु अरे अच्छा लग रहा भाई, कि मेरा जीवन तेरे को दे दे। మరి నాకైతే ఇది చాలా బాగుంది, నా జీవితాన్ని నీకు సమర్పించేస్తున్నా యేసయ్యా అని చెప్పేశాను. हालेलुया। హల్లెలూయా. मैं कह सकता हूँ वो समय से, वो जो क्षण है, वो जो लम्हे है, तब से अब तक मैं कह सकता हूँ यीशु की जो शांति है मेरे मेरे मन में, मेरे दिल में भरी हुई है। నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఏదైతే ఆ యొక్క క్షణాల్లో నేను ఆ సమాధానం, శాంతి పొందుకున్నానో అది ఇప్పుడు నా యొక్క మనస్సులోను, నా హృదయంలో కూడా ఇప్పటి వరకు నిండుకొని ఉన్నాయి. ये जो हुआ दोपहर में हुआ था, ఇది మధ్యాహ్న కాలం జరిగిందండి ఈ విషయము. उस रोज शाम की बात है। ఆ రోజు సాయంకాలం, మళ్ళీ సాయంకాలం విషయం ఏంటంటే, मेरे दोस्तों के साथ एक घर में रहता था। నేను మా ఫ్రెండ్స్ తో ఒక ఇంట్లో ఉండేవాడిని. हमेशा की तरह सब आ गए। వాళ్ళు యథావిధిగా వాళ్ళందరూ, నా ఫ్రెండ్స్ అందరు నా దగ్గరకు వచ్చేసారు. एक जन विस्की की बोतल लेके आया ఒక ఆయన విస్కీ బాటిల్ తీసుకొని వచ్చారు, और मेरे हाथ में दे दिया। నా చేతిలోకి ఇచ్చారు. मैंने बोतल खोली, నేను బాటిల్ ఓపెన్ చేశాను, వాసన చూశాను. हाँ। उसके बाद जो पीवट है उनको मालूम है क्या करते हैं। మీకు తర్వాత తెలుసు, తాగుబోతులు ఏం చేస్తారో తెలుసు కదా, హా అని తీస్తారు. करेक्ट ना? అవునా? कौन कौन बोल रहे हैं इस पे? ఎవరెవరు చెప్తారు అలాగా, చెప్పండి. लेकिन उस दिन क्या हुआ, ఆ రోజు ఏమనిపించిందంటే, వాసన చూసి నాకు నచ్చలేదు, పక్కన పెట్టేశాను. तब से अब तक वो भी मेरे पास नहीं आए। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది కూడా నా దగ్గరికి రాలేదు. हालेलुया। హల్లెలూయా. वो कहते हैं ना, यीशु मेरे करीब आने से मेरा जीवन बदल गया। యేసయ్య నా దగ్గరికి వస్తే నా జీవితము మారిపోయింది. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हम जब यीशु मसीह के पास आते हैं ना, ఎప్పుడైతే మనం యేసు ప్రభు దగ్గరికి వస్తామో, क्यों आते हैं? ఎందుకు వస్తాము? ये याद रखिए। ఇది గుర్తు పెట్టుకోండి, ఇది గుర్తు పెట్టుకోండి. जैसा ఇలా అంటారా, ఇలా అంటారా? याद है? जब कभी तुम्हारी जिंदगी बदलने की जरूरत होती है तो चुपचाप उसके पास चले जाओ। ఎవరైతే వారి జీవితము మార్చుకోవాల్సిన అవసరం వస్తుందో నోరు మూసుకొని ఆయన దగ్గరికి వెళ్ళిపోండి. हालेलुया। హల్లెలూయా. और वो क्या करता है? ఆయన ఏం చేస్తారు? बदला। మార్చేస్తారు, మార్చేస్తారు, మార్చేస్తారు. हालेलुया। హల్లెలూయా. दुख को खुशी में बदल देता है। బాధని సంతోషంగా మార్చేస్తారు. श्राप को आशीर्वाद में बदल देता है। శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తారు. हार को जीत में बदल देता है। ఓటమిని విజయముగా మారుస్తారు. हालेलुया। హల్లెలూయా. बहुत बार हम चाहते हैं कि मेरा जीवन बदल जाए।
చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం నా జీవితం మారిపోవాలనుకుంటాము, कोशिश करते रहते हैं, ప్రయత్నం చేస్తూ ఉంటాము, दिल से कोशिश करते रहते हैं, लेकिन कुछ नहीं మనసుతో होता। అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాము. ऐसा किसी को मराठी आता है यहाँ पे? ఎవరికైనా ఇక్కడ మరాఠీ వస్తుందండి? अच्छा, मैं कुछ भी बोला तो भी परवाह नहीं। నేను ఏది మాట్లాడినప్పటికీ ఇట్స్ ఓకే. मराठी में एक फ्रेज है, మరాఠీలో ఒక సామెత ఉందండి, ये रे माझ्या मागल्या, ఏరే माझा मारलिया, ये रे माझ्या मागल्या। ఏరే माझा मारलिया. उसका मतलब ये है దాని అర్థం ఏంటంటే फिर से वापस होगी, మళ్ళీ అదే అదే తిరుగుతా ఉంటామని అర్థం. कुछ भी करो फिर से वापस होगी। తిరుగుతానే ఉంటాం, ఏది చేసినప్పటికీ తిరుగుతానే ఉంటాము. हमें जरूरत है कि మనకి అవసరం ఉంది. हालेलुया, హల్లెలూయా. क्योंकि हमारे जीवन में अगर हम कितना भी प्रयत्न करें, बुरे का पलड़ा हमेशा भारी रहेगा। మనం జీవితంలో మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనము ఏదైతే చెడు యొక్క ఫలం ఉందో అది ఎప్పటికీ కూడా మనకి భారంగానే ఉంటుంది. बाइबल ने कहा है कि सब लोग ने पाप किया है और परमेश्वर का जो स्तर है, परमेश्वर how will we say this? They've fallen short of the glory of God. మరి మనము దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే ప్రతి ఒక్కరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయారు అని చెప్తుంది. परमेश्वर की महिमा को हमने गवा दिया है, మనము దేవుని యొక్క మహిమని పక్కకి తీసేసామండి. इसलिए जब हम यीशु मसीह के पास आते हैं, మనం ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వస్తామో, यीशु मसीह के पास कैसे आना है? యేసు ప్రభు దగ్గర ఎలా రావాలి? पहली बात यह है विनम्रता से। మరి మనం మొదటిది ఏంటి అని అంటే ఒక తగ్గింపుతో రావాలి. मैं ये हूँ वो हूँ, मैं इतना तुरुची हूँ बोल के कुछ भी नहीं। నేను అది నేను ఇది నేను ఇంత తురుం అని చెప్తే అవన్నీ కూడా జరగవు. तुम्हारा एजुकेशन जो है, तुम्हारी पढ़ाई जो है, तुम्हारे पास जो पैसा है, तुम्हारे पास जो सौंदर्य है, तुम्हारे पास ताकत जो है, तुम्हारे पास जितने पहचान जो है, वो सबको बाजू रख के खाली होके एक्चुअल का बोलना बोले तो नंगे होके उसके सामने जाओ। మరి మనకున్న చదువు అయినప్పటికీ, విద్య అయినప్పటికీ, మనకున్న పేరు ప్రతిష్ట అయినప్పటికీ, మనకున్న అందమైనప్పటికీ అవన్నీ పక్కన పెట్టి నిజంగా చెప్పాలంటే మనము నగ్నంగా ఆయన దగ్గరికి రావాలి. मेरे में कुछ भी नहीं है, నా దగ్గర ఏమీ లేదు, मैं कुछ भी नहीं हूँ, నేనేమి కూడా కాదు, लेकिन जीसस मेरा जिंदगी में बदलना चाहता है। కానీ యేసు ప్రభు నా జీవితాన్ని మార్చేయాలనుకుంటున్నారు. तो जब हम उसके पास जाते हैं, మనం ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వెళ్తా ఉంటామో, वो क्या कहता है? भाई जरा एक बार आइए ना, ప్రదీప్ సహోదరు ముందు इसकी शर्ट बहुत अच्छा है ना। ప్రదీప్ సహోదరుడు యొక్క షర్ట్ బాగుంది. यीशु कहता है अरे चल यार साथ में मिलके जाएंगे आगे। మరి యేసు ప్రభు చెప్తారు పద మనం ముందుకెళ్దాం అని అంటారు. चल यार పదవయ్యా చల్ चल यार चलो साथ में मिलके तुम्हारा जिंदगी बदल देंगे। चल ఆయన అంటారు పద మనం కలిసి వెళ్దాం, మన నీ జీవితాన్ని మార్చేస్తానని చెప్తారు. तुम्हारी मुश्किल मेरी मुश्किल, నీ కష్టం నా కష్టం అని చెప్తారు. तुम्हारा शत्रु मेरा शत्रु, నీ యొక్క శత్రువు నా శత్రువు అని చెప్తారు. तुम्हारा पैसा मेरा पैसा, నీ డబ్బు నా డబ్బు అని చెప్తారు. और उसमें ये भी कहता है मेरा पैसा तेरा। మళ్ళీ అందులో ఏమని చెప్తారంటే నా డబ్బులు నీ డబ్బులు కూడా అని చెప్తారు. हालेलुया, హల్లెలూయా. देखिए जब कभी आते हैं ना, आप आ जाओ मेरे भाई, मैं भी खुश हो गया। మరి ఎప్పుడెప్పుడైతే మనం వస్తా ఉంటామో ఆయన అంటారు నేను కూడా సంతోషంగా ఉన్నానని చెప్తారు. हालेलुया, హల్లెలూయా. देखिए अभी देखिए हम बात कर रहे हैं, చూడండి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము. मेरी हिंदी आपको अच्छी लग रही है? నా హిందీ మీకు బాగుందా? समझ में आ रही है ना? అర్థమవుతుంది కదా? अच्छा लग रहा है ना? బాగుంది కదా? यीशु मसीह कह रहा है अरे भाई आ जाओ। యేసు ప్రభు చెప్తున్నారు రండి అని చెప్తున్నారు. किसका इंतजार कर रहे हो? ఎవరి కొరకు ఎదురు చూస్తున్నావు? ये होने के बाद, वो होने के बाद, वो आने के बाद, ये आने के बाद किसी का भी इंतजार मत करो। అది జరిగిన తర్వాత, ఇది జరిగిన తర్వాత, వాళ్ళు వచ్చిన తర్వాత, వీళ్ళు వచ్చిన తర్వాత ఎవ్వరి గురించి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. जब हम उसके पास आते हैं,
మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తామో, खाली होके आते हैं, మనం ఖాళీగా ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తామో, वो अपना जीवन बदल देता है। అప్పుడు ఆయన మన జీవితాన్ని మార్చేస్తారు. देखिए, जीवन बदल जाना हमेशा हम जैसा चाहते हैं वैसा नहीं हो सकता। మరి జీవితం మారిపోవడం అంటే మనం అనుకున్న విధంగా ఎప్పటికీ ఉండదండి. एक 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 चरवाहा था, दावीद उसका नाम। మరి ఒక రాజు ఉండేవాడు, ఆయన పేరు राज का शेफर्ड। షెపర్డ్. ఒక కాపరి ఉండేవాడు, ఆయన పేరు దావీదు. उसने परमेश्वर ने उसका जीवन बदल के उसको राजा बना दिया। మరి ఆ దావీదుని దేవుడు జీవితం మార్చేసేసి రాజు చేశాడు. एक एक बहुत बड़ा उसे क्या कहते हैं, फार्मर को क्या कहेंगे, किसान था, बहुत बड़ा किसान था। ఆయన ఒక మంచి వ్యవసాయకుడు ఒక ఆయన ఉండేవాడు. उसका नाम एलीशा था। తను ఎలీషా, తన పేరు ఎలీషా. उसका जीवन बदल के उसको प्रवक्ता बना दिया। మరి ఆయన జీవితం మార్చేసి తను ప్రవక్తగా మార్చేశాడు. देखिए, एक 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 मछुआरा था, पतरस। ఒక చేపలు పట్టే ఉన్నాడు పేతురు, ఆయన పేరు. उसका जीवन बदल के परमेश्वर ने उसको मनुष्यों का मछुआरा बना दिया। ఆయన జీవితం మారేసి దేవుడు ఆయన మనుషుల పట్టు జాలరులుగా చేశాడు. एक सौल बोल के आदमी था, ఒక సౌలు అని ఒక వ్యక్తి ఉండేవాడు. वो परमेश्वर की कलीसिया का बहुत ही कलीसिया में हिंसा कर रहा था, मार रहा था। మరి ఆ సౌలు అన్న వ్యక్తి యేసుప్రభు వారి యొక్క శిష్యుని బాగా హింసిస్తూ వాడిని కొడుతూ వాడిని శిక్షిస్తూ ఉండేవాడు. उसका जीवन बदल के उसको अपोस्तल बना दिया। మరి ఆయన జీవితం మారిపోయి తనని పౌలుగా మార్చారు. देखिए, यीशु मसीह उससे जैसा वो चाहता है वैसा तुम्हारा जीवन बदल दे। మరి యేసు ప్రభువారు ఆయన అనుకున్న విధంగా మన జీవితాన్ని ఆయన మార్చి వేస్తారు. कहीं से कहीं भी बदल सकता है, మరి ఎక్కడి నుంచి ఏ రీతిగా ఆయన మారుస్తారు. लेकिन एक चीज पक्की, కానీ ఒక్క విషయం అయితే పక్కా ఉంటుంది. तुम्हारे दिल में जो शांति, जो आनंद मिलता है ना, वो कोई भी नहीं ले जा सकता। కానీ ఒక్కటైతే పక్కా ఏంటంటే, ఏదైతే మన హృదయంలో సమాధానము నెమ్మది పొందుకుంటామో అది ఎవ్వరు ఈ లోకంలో మనకి ఇవ్వలేరు. हालेलुया। హల్లెలూయా. आज तक अपने आपने आपके जीवन को यीशु को समर्पित किया होगा या न किया होगा। ఈ రోజు మరి మీరు మీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించారో సమర్పించలేదో నాకు తెలియదు ఈ రోజు వరకు. लेकिन కానీ अब कोई भी कैटेगरी में हो, समर्पित किया है या समर्पित ना किया है, మీరు ఏ విధంగా ఉండొచ్చు, సమర్పించుకోవచ్చు లేకపోతే సమర్పించకుండా ఉండవచ్చు. लेकिन आप अगर चाहते हैं कि तुम्हारी जिंदगी बदल जाए, కానీ మీరు గనక మీ జీవితం మారిపోవాలని అనుకుంటుంటే గనక उसके सामने उसको हिंदी में क्या बोलते हैं, साष्टांग। మరి వాళ్ళు దేవుడి ముందు వచ్చి సాష్టాంగ నమస్కారం చేయాలి. देखो यीशु, पूरा मेरा जीवन पे है, మరి ఏమని చెప్పాలంటే, యేసయ్య నా జీవితం అంతా నీది అని చెప్పాలి. तुझे जो चाहिए वो कर। నువ్వు ఏదైతే నాతో చేయాలనుకుంటావో అది చేయమని చెప్పాలి. कभी कभी यीशु मसीह क्या करता है, కొన్ని సందర్భాల్లో యేసు ప్రభువు ఏం చేస్తా ఉంటారంటే, अपना जीवन थोड़ा निचोड़ देता है। మరి కొంత మన జీవితాన్ని ఆయన కొద్దిగా తిప్పుతారండి. देखिए, अगर आपकी जो कमीज है वो गंदे पानी से अगर गीली हो गई, ఒకవేళ మన చొక్కా ఏదైతే ఉంటుందో అది మురికి నీరుతో కనుక కొద్దిగా మురికితో నింపబడి ఉంటే దాన్ని ఏం చేస్తాం, మనం పిండుతాం కదండి. उसको भी निचोड़ देते हैं। तो अगर यीशु कहता है, अरे मुझे थोड़ा तुम्हें निचोड़ना है मेरे भाई, యేసు ప్రభువు చెప్తారు కొద్దిగా నిన్ను పిండాలి అని చెప్తారు. तुम क्या कहोगे, नहीं नहीं परवाह नहीं, तुम मुझे ऐसे ही पहन लो, మరి మనం చెప్తామా పర్వాలేదు అలానే మురిగ్గా వేసుకోమని చెప్తామా, ऐसे ही आपके आपके घर में ले लो। అలానే నీ ఇంట్లోకి తీసేసుకోని చెప్తామా. अरे तुम रुको भाई, मुझे मालूम है क्या करना है तुम्हारे। మరి ఆయన చెప్తారు ఆగు భయ్, నేనేం చేయాలో నాకు తెలిసి నీకు అని చెప్తారు. बाइबल में लिखा है, బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే, तुम्हारे जीवन के बारे में मेरे मन में परमेश्वर कहता है योजना है। మరి ఆయన చెప్తారు నీ జీవితం గురించి నా మనసులో ఒక ఆలోచన ఉందని చెప్తారు. वो योजना क्या है मुझे मालूम है, मैं भूला नहीं। ఆలోచన ఏంటో నాకు తెలుసు, నేను దాన్ని మర్చిపోలేదని చెప్తారు वो ఆయన. तुम्हारे अच्छे के लिए है, बुरे के लिए नहीं है। అవి నీ మంచి కొరకే మాత్రం కానీ చెడు కొరకు కాదు అని చెప్తారు. तुम्हें ऊपर उठाने के लिए है, नीचे दिखाने के लिए नहीं है। నిన్ను హెచ్చించడానికే కానీ నిన్ను తగ్గించడానికి కాదని చెప్తారు. मेरे पास आओ तो నా దగ్గరకు వస్తావు కదా,
కదా. देखिए प्रशिक्षण के बगैर जिंदगी में हम बड़े नहीं हो सकते. మరి మనం ఏంటన్నా प्रशिक्षण అంటే तरफील కాకుండా తర్ఫీదు కాకుండా మనము మన జీవితంలో ఎదగలేమండి. हर एक चीज में हमें प्रशिक्षण की जरूरत होती है. మన జీవితంలో ప్రతి చోట కూడా మనకు ఒక శిక్షణ కావాలి. अगर कोई भी सादा सेवक है, उसको राजा बनना है, उसको प्रशिक्षण नहीं है, तो पूरे राज का सत्यानाश कर देगा. మరి ఒక మామూలు మనిషి కనుక ఒక శిక్షణ లేకుండా రాజు అయిపోతే ఆ రాజ్యం అంతా కూడా పాడైపోతుంది కదా. डॉक्टर बनने की ख्वाहिश तो सब में होती है, డాక్టర్ అవ్వాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. लेकिन अगर प्रशिक्षण नहीं लिए और जाके अगर बैठ गए, కానీ దానికి ఎలాంటి శిక్షణ లేకుండా వెళ్ళి కూర్చుంటే కనుక तो सत्यानाश हो जाएगा सबका. మొత్తం కూడా నాశనం అయిపోతుందండి. तो आपको वो प्रशिक्षण भी देगा. ఆయన మనకి శిక్షణ కూడా ఇస్తారు. प्रशिक्षण कठिन हो भी सकता है. ఆ శిక్షణ అనేది కొద్ది కఠినంగా కూడా ఉంటుంది. देखिए, जितना आपका प्रशिक्षण कठिन है, उतना ऊपर आप उठोगे. आप ఎంతైతే మీ శిక్షణ కఠినంగా ఉంటుందో అంతగా ఆయన మనని హెచ్చిస్తారు. लेकिन अगर प्रशिक्षण से भाग गए, మనం ఆ శిక్షణ నుంచి ఆ తర్ఫీదు నుంచి పారిపోతే గనుక देखिए आपको एक सच बताता हूँ. నేను ఒక నిజం చెప్తాను మీకు. बता सकता हूँ? చెప్పొచ్చా? मेडिकल कॉलेज में నా వైద్య కళాశాలలో किसी को मत बोलना, ठीक है? ఎవ్వరికి చెప్పొద్దు. मैं 5 बार फेल हो गया, నేను 5 సార్లు ఫెయిల్ అయ్యాను. लेकिन కానీ गिरने के बाद भी उठ के वापस मैंने నేను పడిపోయినప్పటికీ కూడా నేను లేచి నిలబడేవాడిని. को छोड़ा नहीं मैंने. నేను ఆ శిక్షణని మాత్రం నేను ఎప్పుడు अगर విడిచిపెట్టలేదు. आप प्रशिक्षण से डर कर भाग गए, तो आप जहाँ है वहीं पे रह जाएंगे. మరి మనం గనక ఆ శిక్షణకి గనక పారిపోతుంటే గనక మనం ఎక్కడ ఉంటామో అక్కడే ఉంటాము. देखिए मेरे भाई और बहनों, చూడండి సహోదరి సహోదరులారా, परमेश्वर ने आपके लिए योजना बनाई. దేవుడు మీ కొరకు ఒక ఆలోచన కలిగి ఉన్నారు. वो योजना तो वो पूरी करेगा. ఆ ఆలోచన ఎలాగైనా ఆయన నెరవేరుస్తారు. उसके पास 2 योजनाएं नहीं रहती है, ఆయనకి రెండు ఆలోచనలు ఉండవు, एक ही रहती है. ఒక్కటే ఉంటుంది. लेकिन उसके लिए तुम हाँ बोलना जरूरी. దాని కొరకు నువ్వు అవును అని చెప్పాలి. उसके लिए उसको खुद को समर्पित कर देना जरूरी. దాని కొరకు నువ్వు నీకు దేవునికి సమర్పించుకోవడానికి అవసరత ఉంది. आप तैयार हैं? మీకు సిద్ధంగా ఉన్నారా? देखिए मैं हमेशा कहता हूँ, तैयार है बोलना आसान है. మరి ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడం చాలా సులువైన విషయం. लेकिन उसके बाद परमेश्वर जो कभी कभी हमें मार मार के भगाता है और भगा भगा के मारता है, तो भाग नहीं जाना उसके पास. కానీ దాని కొరకు దేవుడు మనల్ని కొట్టి ముందుకు చేస్తాడు. దాని నుంచి పారిపోవడం మాత్రం చాలా కష్టం. उसके साथ भागो. ఆయనతో పరిగెత్తండి. हम जब एनसीसी में थे तब हमारा एक प्रशिक्षक था. మరి ఎన్సీసీలో ఉన్నప్పుడు నా టీచర్ ఉండేవాళ్ళు. वो हाथ में छड़ी लेके हमें भगा भगा के मारता. ఆయన చేతితో కర్ర పట్టుకొని ఆయన కొట్టి మమ్మల్ని పరిగెత్తించేవాళ్ళు. उसकी वजह से पैर तो मजबूत हो गए. దాన్ని బట్టి నా కాళ్ళు అయితే చాలా దృఢంగా అయిపోయాయి. हालेलुया. హల్లెలూయా. देखिए परमेश्वर कभी गलती नहीं है. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేయడు. हालेलुया. హల్లెలూయా. अगर उसने आपको निचोड़ा, ఒకవేళ దేవుడు గనక మనల్ని పిండినట్టయితే वो तुम्हारे अच्छे के लिए ही हो. అది మీ యొక్క మంచి కొరకు మాత్రమే. हालेलुया. హల్లెలూయా. अगर आपको थोड़ा मार मार के आपका जो शेप जो है, आपका जो क्या है, शेप को क्या बोलेंगे हिंदी में, आकार जो है, आपका आकार जो है, कभी कभी घड़े को मार के या कार की डेंटिंग जब करते हैं ना, तो मार मार के उसका आकार करेक्ट करते हैं. ఎప్పుడైతే ఆయన కొట్టినప్పుడు మన రూపం ఏదైతే ఉందో, ఒకసారి కారుకి ఏదైనా డెంట్ పడితే చొట్ట పడితే కొట్టి ఆ రూపాన్ని మనం సరిగా తీసుకొని వస్తాం కదా. एक बात आपको कहता हूँ, నేను ఒక్క విషయం మీతో చెప్తాను. सोना होने दो, लोहा होने दो, हथौड़ी की जरूरत तो पड़ती है. మరి బంగారమైనప్పటికీ ఇత్తడైనప్పటికీ దెబ్బ కొట్టడం మాత్రం అవసరమై ఉంటుంది. आपको कुछ एतराज है? मैं नहीं करूंगा भाई, उसे करो. ఏదన్నా మీకు ఏమన్నా అభ్యంతరం ఉందా? నేనైతే ఆ పని చేయను కానీ ఆయన చేస్తారు. आपको कुछ एतराज है? ఏదన్నా మీకు అభ్యంతరం ఉందా అండి? हाँ?
पार्षद पार्षद तो वो क्या पार्ट में नहीं कर सकते, 100% देना पड़ता है उसको। ఏదో కొద్ది కొద్ది కాదండి, 100% మనం ఇచ్చేయాలి. देखिए भाई, इधर ही मारो इधर मत मारो बोल नहीं सकते थे। మరి ఇక్కడ కొట్టు అక్కడ కొట్టు అని మాత్రం మనం చెప్పలేము. इसको उल्टा बोलते, यहाँ मारो यहाँ पे मत मारो। ఇక్కడ కొట్టు ఇక్కడ కొట్టొద్దు అని మనం చెప్పలేము. आई थिंक आप ट्रांसलेशन करते करते आप भी अच्छा हिंदी बात कर लेंगे। हालेलुया, एक क्लैप फॉर सुधा सिस्टर। इंग्लिश में ट्रांसलेशन करना तो आदत हो गई, ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయడం అలవాటు అయిపోయింది. हिंदी में ट्रांसलेट करना ये तो హిందీలో ట్రాన్స్లేట్ చేయడం కష్టం. बड़ी बात है। हालेलुया, हालेलुया। सिस्टर हैज डन वंडरफुली। देखिए देखिए, आपको मैं एक मौका देना चाहता हूँ। మీకు ఒక్క అవకాశం నేను ఇవ్వాలనుకుంటున్నాను. वो किसका मौका? అది ఏ అవకాశము? एक बार ఒకసారి చెప్పండి, అది ఎలాంటి అవకాశము? అది ఎలాంటి అవకాశము? आपके बाजू में जो बैठा है उसको कहिए, तुम्हें एक अवसर दिया गया है इसका। మరి మీ పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుడు మీకు ఒక అవకాశం ఇచ్చారు దీని గురించి. దీని గురించి చెప్పండి. और फिर पूछो మళ్ళీ చెప్పండి. तैयार हो क्या? అడగండి, సిద్ధంగా ఉన్నావా? तैयार हो क्या? సిద్ధంగా ఉన్నావా? तैयार हो क्या? సిద్ధంగా ఉన్నావా? अरे भाई, उसका उत्तर भी दे दो। మరి దానికి జవాబు కూడా మీ పక్క వాళ్ళకి చెప్పండి. यस Yes. यस Yes. हालेलुया। హల్లెలూయా. आपको एक अभी देखिए यहीं पे हैदराबादी हिंदी आ जाती है। మరి ఇక్కడ మీకు ఇక్కడే నాకు హైదరాబాద్ హిందీ వచ్చేస్తుంది. आपको एक दरख्वास्त कर सकता हूँ। నేను మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ ఇస్తున్నాను. अगर आप चाहते हैं कि यीशु मसीह को अपना जीवन पहली बार हो जाए, दूसरी बार हो जाए, 1000वीं बार हो जाए, अगर वापस एक बार आप अगर समर्पित करना चाहते हैं, మీరు యేసు ప్రభు వారికి ఒక్కసారి అవ్వచ్చు, రెండోసారి అవ్వచ్చు, 1000 సార్లు అవ్వచ్చు, మీ జీవితాన్ని మీరు సమర్పించుకోవాలనుకుంటే, और जिंदगी बदल देना चाहते हैं, మన జీవితం మారిపోతున్నప్పుడు तो आप जहां भी हो वहां पे झट से खड़े हो जाइए। మీరు ఎక్కడున్నారో అక్కడ టక్క నుంచోండి. आपको परमेश्वर को यही एक कहना है మీరు దేవుడికి ఇదే విషయం చెప్పాలి कि देखो भाई, मेरी जिंदगी में बदलना चाहिए। నా జీవితం నేను మార్చుకోవాలనుకుంటున్నాను. अब तक जैसा हूँ वैसा मैं नहीं रहना चाहता हूँ। मेरे जिंदगी में तुम्हें जो अच्छा लगे वो बदलाव लेके आओ। మరి నా జీవితంలో నీకేదైతే ఇష్టమో ఆ యొక్క మార్పు నువ్వు తీసుకొని రా అని అడుగుదాము. हालेलुया। హల్లెలూయా. प्रार्थना कीजिए, आप खुद प्रार्थना कीजिए, उससे बात మీరు ప్రార్థన చేసుకోండి. और बोलिए, यीशु मेरे भाई, मेरे मसीह, मेरे परमेश्वर, యేసు ప్రభు నా దేవా, तूने मेरे लिए क्रूस पर अपना लहू बहाया है। మీరు శిలువ మీద మీరు నా కొరకు రక్తము కార్చారు. अपना जीवन मेरे लिए तूने दिया है। మీ జీవితాన్ని నా కొరకు మీరు సమర్పించారు. आज मैं मेरा जीवन तुम्हें समर्पित करता हूँ। నేను ఈ రోజు నా జీవితాన్ని మీకు సమర్పించుకుంటాను. बात कीजिए, ప్రార్థన చేయండి, మాట్లాడండి, దేవునితో మాట్లాడండి. उसके हाथ में सौंप दीजिए। మీ యొక్క జీవితాన్ని ఆయన యొక్క చేతుల్లోకి ఇచ్చివేయండి. जब हम उसके हाथ में सौंप देते हैं तब हम भूल जा सकते हैं खुद के बारे में, क्योंकि वो अपना ख्याल रखेगा। మనం ఎప్పుడైతే మన జీవితాన్ని ఆయన చేతులకు ఇచ్చేస్తామో మన గురించి మనం మర్చిపోవచ్చు. ఎందుకంటే అన్ని ఆయనే చూసుకుంటారు కాబట్టి. वो हमारा परमेश्वर है, ఎందుకంటే ఆయన మన దేవుడై ఉన్నారు. उसके सिवा कोई परमेश्वर नहीं। అలా ఆ దేవుడు కాకుండా ఇంకో దేవుడు లేనే లేరు. अगर आप में से कोई ऐसा है कि जिसने अब तक यीशु मसीह को अपना जीवन कभी भी समर्पित नहीं किया, మీరు ఉన్నవారు ఎవరైనా ఇప్పటి వరకు యేసు ప్రభుని మీ జీవితం కనుక సమర్పించినట్టయితే కనుక, और अगर आप
पहली बार आपका जीवन समर्पित करना चाहते हैं, మీరు ఎవరైతే మొదటిగా మీ జీవితాన్ని సమర్పించుకోవాలనుకుంటే గనక आप आगे आ सकते हैं। వారు ముందుకు రావచ్చు। मैं आपके लिए प्रार्थना, हम आपके నేను लिए మీ प्रार्थना కొరకు ప్రార్థన చేస్తాను। నేను ముందుకు రండమ్మా। హల్లెలూయా। Thank you, Kailash. దేవానికి స్తోత్రం। థ్యాంక్ యూ లార్డ్। థ్యాంక్ యూ జీసస్। मैं प्रेमा सिस्टर को रिक्वेस्ट करूंगा कि आप आइए और उनको प्रार्थना में उनकी अगुवाई कीजिए। మరి నేను ప్రేమ సహోదరిని విన్నవించుకున్నాను, వచ్చి నాకు ముందుకు వచ్చి వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పి Lead them in prayer. వారిని ప్రార్థనలో నడిపించమని। లీడ్ దెమ్ ఇన్ ప్రేయర్। అందరి సంఘం అంతా కూడా మీ యొక్క చేతులు చాపండి, ప్రార్థనలో కొనసాగండి। हालेलुया हालेलुया। धन्यवाद देते हैं जीवित महान परमेश्वर, तूने हमारे लिए उस क्रूस पर अपने आप को बलि कर दिया। हमारे लिए उसको बलि कर दिया, अपने आप को बलि कर दिया। अपने आप को बलि कर दिया। हमारे पापों को तूने नहीं देखा। हमारे पापों को तूने नहीं तू देखा। कहता है तू कहता है कि मैं तेरे पापों को कभी भी स्मरण नहीं याद नहीं करूंगा। कि मैं तेरे पापों को कभी इसमें याद नहीं करूँगा। इस समय इस समय मैं अपने आप को मैं अपने आप को पूरी तरह से पूरी तरह से तुझको समर्पित करती हूँ। तुझको करता हूँ। मैं अपने मैं अपने सारे पापों को सारे पापों को तेरे चरणों के पास रख रही हूँ। तेरे चरणों के पास रखता हूँ। पिता, तू हमारा पिता है, तू हमारा पिता है, तू हमारा सब कुछ है। तू हमारा सब कुछ है। इस समय जब जब हम अपने आप को हम अपने आप को तुझे समर्पित करते हैं, तुझे समर्पित करते हैं, पिता हमें तो ग्रहण कर पिता तू हमें ग्रहण कर और अपनी इच्छा हमारे सब पापों को तू क्षमा कर, अपनी इच्छा से हमारे सब पापों को क्षमा कर, क्योंकि तू इस दुनिया में इसीलिए आया। क्योंकि तू इस दुनिया में इसीलिए आया है, हम पापियों को नया जीवन देने के हम लिए। पापियों को नया जीवन देने के लिए। पिता, पिता हम जानते हैं हम जानते हैं जब हम तेरे करीब आते हैं जब हम तेरे करीब आते हैं हमें अजीब सी शांति, अजीब सा सुख मिलता है, हमें अजीब सी शांति, अजीब सा सुख मिलता है, जो संसार हमें दे नहीं सकता। जो संसार हमें दे नहीं सकता। इसलिए खुदावंत हम तेरे पास आए हैं, तेरे पास आए हैं, नम्र और दीनहीन बनकर, नम्र और दीनहीन बनकर, जैसा तू चाहता है। जैसा तू चाहता है, तू चाहता है हम अपने आप को पूरी तरह से खाली कर दें हम आपको पूरी तरह से खाली कर दें और तेरे चरणों के पास आए। और तेरे चरणों के पास आए। पिता, तू हमें ग्रहण कर रहा है, पिता तू हमें ग्रहण कर रहा है, इसलिए हम तुझे धन्यवाद देते हैं। इसलिए तुझे हम धन्यवाद देते आज से हैं। हमारा जीवन तुम आपका है, आज से हमारा जीवन आपका है, तू हमें चला, तू हमें चला, हमारे साथ हो, हमारे साथ हो, हर पल तो हमारे साथ हो। हर पल तू हमारे साथ हो। धन्यवाद देती हूँ जीतना परमेश्वर, धन्यवाद देती हूँ प्रभु, सुंदर वचन के लिए, वचन के लिए, उस वचन को अनुसार हम चल सके, हम चल सके, अपने जीवन को बना सके, अपने जीवन को बना सके। तू हमारी सहायता कर। तू हमारी सहायता हम कर। मनुष्य हैं, हम मनुष्य हैं, कमजोर हैं, गलतियाँ होती रहती है, गलतियाँ होती रहती है। अब तू क्षमा कर प्रेमी पिता। अब तू क्षमा कर। धन्यवाद देते हैं, धन्यवाद देती हूँ। यीशु के पवित्र नाम से यीशु के पवित्र नाम से मांगते हैं, मानते हैं। आमीन आमीन। आमीन आमीन। Thank you. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించుగాక। Thank you. Now, और आप सब लोग जो भी खड़े हैं, थैंक यू, आप कह सकते हैं। आप सब మీరందరూ लोग, ఆ రీతిగానే నిల్చొని ఉండండి। आपकी भी प्रार्थना में सुधा सिस्टर अगुवाई करेंगी। You lead them in prayer to surrender again. ఓకే, మనందరం కూడా అదే ప్రార్థన వైఖరిలో కొనసాగుదామండి। మరి మనందరం కూడా ప్రభు వైపు చూద్దాము, అందరు కూడా చూద్దాము। ప్రభా, మా యొక్క జీవితాలని మరొకసారి నీకు సమర్పించుకుంటున్నాము। ఎన్ని సందర్భాల్లో అయితే నీ నుంచి మేము తొలగిపోయాము,
వాటన్నిటిని బట్టి మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాము. మీ రక్తముతో మమ్మల్ని కడగండి. మీ రక్తము నుంచి వచ్చిన విడుదల మాకు దయచేయండి. మరొకసారి నూతనంగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాము. మమ్మల్ని అంగీకరించండి. మా జీవితాన్ని నీకు నచ్చిన విధంగా మార్చుకోండి. మా జీవితం మాది కాదు, మీదే యేసయ్యా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. आमीन। ఆమేన్. हालेलुया। హల్లెలూయా. आप बैठ सकते हैं। మీరు దయచేసి కూర్చోవచ్చు. आप बैठे बैठे ही एक बार हाथ उठा के प्रभु यीशु मसीह का धन्यवाद कीजिए। కూర్చొని మీరు ఒక్కసారి చేతులెత్తి యేసు ప్రభుకి వందనాలు చెల్లిద్దాము. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah। Thank you, Jesus। Thank God you. bless you। దేవుడు మిమ్మల్ని దీవించును గాక. One more good clap for our sister Sudha for excellent translation. Hallelujah. హల్లెలూయా. But I'm not able to tell in Hindi. నేను హిందీలో చెప్పలేను. But really, I mean, it is a change to, us speaking in Hindi. మరి అన్న హిందీలో మాట్లాడడం నిజంగా మార్పండి. Really, I mean, we are all refreshed, right? మనందరం Some కూడా change, ఒక్కసారి ఈ మార్పును బట్టి కొద్దిగా నూతన పరచబడ్డాం కదా. change and we are renewed. మళ్ళీ మనం నూతన పరచబడ్డాము. In the same way, translation Hindi to Telugu also it is really difficult. మరి తర్జుమా చేయడము హిందీ నుంచి తెలుగు కొద్దిగా కష్టతరం అండి. But Anna, I mean, speaking in Hindi in a different way, that is not, I mean, in Hyderabad we'll be speaking in mixed Urdu. అన్న మరి హైదరాబాద్ హిందీ అంటే ఉర్దూతో మిక్స్ చేసి మాట్లాడుతూ ఉంటారు. That is also, I mean, a change here. అది కూడా ఒక మార్పు అండి. So I just wanted to, I mean, tell that we need some change in our life, we all Christians. మరి మనము క్రైస్తవులుగా మనకు ఒక మార్పు అనేది కావాలి. So our life should change day by day like Christ likeness. మరి మన జీవితాలు రోజు రోజుకి కూడా క్రీస్తులాగా మారుతా It ఉండాలి. is not one day change in our lives. ఇది ఒక్క రోజు సంబంధించిన మార్పు కాదండి. Salvation is working out till our end, right? మరి రక్షణ అనేది మన జీవిత అంతం వరకు కూడా పని చేస్తూనే ఉంటుంది. So as we are going to take part in the Holy Communion, మనము ఈ యొక్క పరిశుద్ధ బలలో పాలు పంచుకొంచుండగా let us all examine ourselves. మనందరం కూడా మనల్ని మనం పరీక్షించుకుందాము. Let us make ourselves worthy to take the Holy Communion in the right way. మనము మరి మనల్ని మనము ఆ పరిశుద్ధ బలలో పాలు పంచుకోవడానికి యోగ్యులుగా చేసుకుందాము. Let us prepare our minds and our hearts మరి మన యొక్క హృదయాలని మన మనసుని కూడా సిద్ధపరచుకుందాము. so that we can be prepared to take the Holy Communion in the right way. మరి మనము ఆ విధంగా సిద్ధపడి మనము ఈ యొక్క పరిశుద్ధ బలని సరైన విధానంలో తీసుకుందాము. So we need to check that we have prepared ourselves, that we have taken water baptism also. మరి మనం నీటి బాప్తిస్మం కూడా తీసుకోవడానికి That is సిద్ధపడాలి. written in the Bible that you need to take baptism. మరి బైబిల్లో రాసి ఉంది మనము బాప్తిస్మం తీసుకోవాలి అని If ఉన్నది. we are born again, having experience of salvation in our life, మరి మన గనుక మారు మనసు చెంది ఆ రక్షణ అనుభవంలో మనం ఉన్నట్టయితే we need గనుక to follow the command that we need to also take water baptism. మరి మనము ఆ యొక్క నీటి బాప్తిజం తీసుకోవాలనే ఆ ఆజ్ఞని కూడా మనం నెరవేర్చాలి. Whoever are willing to take, they can come and give the names. ఎవరైతే మరి ఆ యొక్క బాప్తిజం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వారి యొక్క పేర్లు They can come and give the names to the elders. మరి వారి సంఘ పెద్దలకి వారి యొక్క పేర్లు ఇవ్వచ్చండి. Should not delay anymore. వారు ఏ విధమైన జాప్యం చేయకూడదు దాని గురించి. God is reminding us today that we need to also follow this, that we need to take water baptism. మరి దేవుడు వారందరికీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు, ఒక అలర్ట్ పెడుతున్నాడు. ఏంటి అని అంటే మనము నీటి బాప్తిజం కూడా తీసుకోవాలని చెప్పి.
So as we are going to take the Holy Communion, that I am reading from 1 Corinthians. మనము పరిశుద్ధ బలలో పాలు పంచుకొంచుండగా నేను 1 కొరింథీయులకు రాసిన పత్రిక చదువుతున్నాను. 11th chapter, 11వ అధ్యాయము 24th verse. 24వ వచనం నుంచి, And when he had given thanks, he broke it and said, "This is my body which is for you. Do this in remembrance of me." మరి ఆయన రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీనిని చేయడని చెప్పెను. In the same, this is body. In the same way, after supper, he took the cup, saying, "This cup is new covenant in my body. Do this whenever you eat, you drink it in the remembrance of me." ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన నేను క్రొత్త నిబంధన, మీరు దీనిలో నుండి త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీనిని చేయడని చెప్పెను. For whenever you eat this bread and drink this cup, you proclaim the Lord's death until he comes. ఈ రొట్టెనెత్తుని ఈ పాత్రలో నుండి త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును So ప్రచురించెదరు. then whoever eats the bread and drinks the cup of the Lord in an unworthy manner will be guilty of sinning against the body and the blood of the Lord. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినునో లేక ఆయన పాత్రలో ఇది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చి రక్తంను గూర్చి అపరాధి అగును. Everyone ought to examine themselves before eating of the bread and drinking from the cup. కాబట్టి ప్రతి మనుషులు తాను పరీక్షించుకోవాలను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో నుంచి త్రాగవలెను. For those who eat and drink without discerning the body of Christ eat and drink judgment on themselves. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. Let's pray. ప్రార్థన చేసుకుందాము. Father God, Lord, thank you, Lord, for this time you have given us, Father, పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి వందనాలు. to take part in the holy table. ఈ యొక్క పరిశుద్ధ బలలో పాలు పంచుకోవడం నాయన, We believe your presence is in midst of us. మరి మేము నమ్ముతున్నాం తండ్రి, నీ యొక్క సన్నిధి మా మధ్యన ఉన్నదని. Whatever the sins, Father, we have done till now, Father, మరి ఇప్పటి వరకు మేము చేసిన ప్రతి పాపము కూడా wash us with the blood of Jesus, Lord. యేసు రక్తంతో కడగండి. The blood of Jesus is so precious that it can wash any sins. మరి యేసు రక్తము ఎంత ప్రశస్తమైనదంటే అది ఎలాంటి పాపమైనా కడుగుతుంది. Whatever the sins you have done till now, it might be sins and iniquities or hatred, whatever the sins. మరి ఇప్పటి వరకు ఏ పాపమైనప్పటికీ కూడా అది పాపము కావచ్చు, దోషము కావచ్చు, మరి వ్యతిరేకత కావచ్చు, ఏదైనప్పటికీ కూడా Ask the Holy Spirit to convict you whatever the sins you have done. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుదాము, ఆయన మరి మనల్ని ఒప్పింప చేయమని. Ask the Holy Spirit so that He will remind us whatever the past sins till now you have done. మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుదాము, ఆయన మనకి జ్ఞాపకం చేశారు ఇప్పటి వరకు మనం ఏ తప్పులైతే చేసి ఉన్నాము. Please forgive us, Lord. ప్లీజ్ తండ్రి, మమ్మల్ని క్షమించండి. Wash us with the blood of Jesus, Lord. యేసు రక్తముతో మమ్మల్ని కడగండి. Let the Holy Spirit come on us, Lord. పరిశుద్ధాత్మ దేవుడు మా మీదకి వచ్చినట్లుగా సహాయం Deliver us చేయండి. from all the sins in Jesus' mighty name. మాకున్న ప్రతి పాపముని యేసు బలమైన నామములో Let తొలగించండి. the Holy Spirit control this church in Jesus' name, Lord. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘాన్ని తన ఆధీనంలో పెట్టుకొను గాక. Let the healing and deliverance come right now, Father, in Jesus' name. ఇప్పుడే స్వస్థత, విడుదల ఇప్పుడే యేసు నామములో వచ్చును గాక. In Jesus' mighty name I pray. యేసు బలమైన నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్, ఆమేన్. పాట పాడు.